సో ఒక్క సెకండ్లో అతీతంగా ప్రియమైన ఆత్మగా అవ్వండని అశరీరి డ్రిల్ బాబా మన చేత చేయించారు. ఈ సంగమ యుగంలో బాబా ఎంతటి సుఖము శాంతిని ఇచ్చారు కదా. మరి మీరు భక్తి ఆత్మలకు అది రిటర్న్ ఇస్తే కదా వారు భక్తి చేసే టైంలో మిమ్మల్ని ప్రే చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా బాబా అశరీరి భవ అనే అభ్యాసాన్ని చేయించి యాత్ప్యార్ ఎవరికి ఇచ్చారు? బాప్దాదా నయనాలలో కంటి పాపలకి, విశ్వానికి ఆధారమూర్తులు ఉద్ధారమూర్తులుగా ఉన్న ఆత్మలకి, మాస్టర్ దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే పిల్లలకి, విశ్వాన్ని పరివర్తన చేసే పిల్లలకి హృదయపూర్వకమైన స్నేహం, హృదయపూర్వకమైన స్మృతి, ప్రేమ అనేది బాబా ఇచ్చారు. వరదానం కూడా చెప్పారు, సదా కంబైన్డ్ స్వరూపంలో ఉండండి. ఆ పొజిషన్లో స్థితి అయినట్లయితే కల్పము అధికారి ఆత్మగా ఉంటారని చెప్పారు. స్లోగన్లో ఏం చెప్పారు? స్వయం టీచర్గా అవ్వండి. టీచర్గా అయినట్లయితే ఎలాంటి తక్కువ లోపం అనేది మీ లైఫ్లో ఉండనే ఉండదు. ఏదైనా లోపం ఉంటుంది స్వతహాగా సమాప్తం అయిపోతుంది. సో బేసిక్గా ఈరోజు సంతుష్టత అనేది ఉన్నట్టయితే మన లైఫ్ ఎంత సూపర్ సెన్షియస్ జాయ్ఫుల్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈరోజు మురళి ద్వారా మనం తీసుకోవాల్సిన హోంవర్క్ ఎంత బిజీగా ఉన్నా మధ్య మధ్యలో నేను ఒక ఆత్మ, బాబాకి దగ్గరగా ఉంటున్నాను, బాబాకి ప్రియమైన వారిని, అశరీరి ఆత్మను, నేను వేరు, ఈ శరీరం వేరు. ఈ అశరీరి స్థితి మనకి ఒక దాహాన్ని తీరుస్తుంది, ఒక ఎనర్జీ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం నేను సంతుష్టమని ఆత్మను, సంతుష్టత శక్తితో నా ఈ జీవితాన్ని సంతోషంగా గడపాలి. నా ముఖవర్చస్సు, నడవడికలో సంతుష్టత శక్తి ఇలా ప్రజ్వలితం అయ్యేటట్టు ప్రాక్టికల్ ప్రూఫ్ అనేది ప్రతి ఒక్కరికి చూపించి సేవ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓం శాంతి.